అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా చేవూరు వద్ద నుండి ఏర్పాటు చేసినటువంటి ఇండోసోల్ ప్రాజెక్టుకి చేవూరు గ్రామస్తులు 120 ఎకరాలు స్థలాన్ని ఇచ్చిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇచ్చే క్రమంలో కూడా ఈరోజు అయితే వారికి నియామక పత్రాలు అందించేదాని కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 120 ఎకరాలకు సంబంధించి 100కు పైగా ఆ సభ్యుల్ని సెలెక్ట్ చేస్తే ఈరోజు ఒక 70 మందికి నియామక పత్రాలు ఇస్తున్నట్టు కూడా ఇక్కడ పరిస్థితులను బట్టి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ నియామక పత్రాల ద్వారా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఉద్యోగ అవకాశాలు దొరికి ఉద్యోగాల కోసం కూడా దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశం లేకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే దానికోసం కూడా వారు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని కూడా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఐఏఎస్ ఆనంద్, అదేవిధంగా ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు శాసనసభ్యులు కూడా వచ్చి ఈ కార్యక్రమం అయితే చేసేదాని కోసం ఉంది. దానికి సంబంధించి ఈరోజు అసలుకి ఈ నియామక పత్రాలు అందుకుంటున్నారు కొంతమంది అయితే ఉన్నారు. అసలు వారే అనుకున్నారు మాట్లాడేస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీకు ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అయితే ఇస్తున్నారు రెండో సోలో, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉన్నాము, ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎంతవరకు తీసుకొస్తారా అనేది చూస్తున్నాం. అంటే గతంలో ఉద్యోగం చేసుకోవాలంటే ఏంటి పరిస్థితి, ఎలా ఉండేది, ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చేది? చాలా హైదరాబాద్, బెంగళూరు అలా వెళ్ళాల్సి వచ్చేది. ప్రెసిడెంట్ మాకు లోకల్లో ఉంది కాబట్టి హోప్ మీద వచ్చాను ఇక్కడికి. సంతోషిస్తున్నాం అందరం. మీరేం చదువుకున్నారని? నేను డిగ్రీ చేశాను. అంతకుముందు డిగ్రీ చేస్తే ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చేది? అంటే నెల్లూరు, ఒంగోలు అట్లా కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వచ్చేది. అంత గతంలో చదువుకున్న చదువుకి ఉద్యోగం చేయాలంటే నెల్లూరు, హైదరాబాద్ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. కాకపోతే ఈ ఇండోసోల్ ప్రాజెక్టు వల్ల కూడా మాకు దగ్గరలోనే ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. అసలు వారిని అడుగు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మీకు నియామక పత్రాలు ఇస్తున్నారు ఇండోసోల్ సంబంధించి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా రోజుల తర్వాత మేము ఎదురు చూస్తున్న జాబుల కోసం ఈరోజు వచ్చినాయి. అంటే లోకల్ వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ చేయడం మాకు ఆనందంగా ఉంది. సుమారు ఎంతమందికి ఇచ్చారని చెప్పారు? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక 100 మంది, అంటే మా విలేజ్ వరకు 100 మందికి ఇస్తామని చెప్పినారు. ఒక చేవూరు విలేజ్కి 100 మందికి ఇస్తామని చెప్పారు. మీరు చెప్పండి, గతంతో పోల్చుకున్నట్టుగా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు మీకు దగ్గరలోనే వచ్చాయి కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీ. ఇంకా చాలామందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే మీతో పాటు వాళ్ళు చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, కాకపోతే మీకు ఇంటికి దగ్గరగానే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ ఆనందం కొద్దిగా అధికంగా ఉంటుంది. కాకపోతే ఏమన్నా ప్రత్యేకమైన సూచనలు, సలహాలు ఏమైనా ఉండటం జరిగిందా కంపెనీ నుంచి? అంటే ఈ విధంగా ఉంటుంది ఉద్యోగం? ఇంతవరకు ఏం చెప్పలేదు. ఒకవేళ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏమని చెప్తారు. మీరేం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్. ప్రొఫైల్ ఏమైనా చెప్పారా? చెప్పలేదు. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడి ఉద్యోగం ఎలా ఉంది ఏంటి అని చెప్పడం జరిగింది. లోపల కంపెనీలు బాగానే చూసుకున్నారు అందరినీ. జాబ్ మాత్రం బాగుంది దగ్గరలో కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. దీనికి సంబంధించి ఊరికి దగ్గరలోనే ఈ ఉద్యోగం చేసుకోవటం, ఉపాధి అవకాశాలు మాకు కల్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కాకపోతే ఇప్పుడు ఊరికి దగ్గరగానే ఉద్యోగాలు మేము పొందుకోవటం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పిస్తున్న ఇండోసోల్ కూడా వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాకపోతే ఈరోజు నియామక పత్రాలు అందించేదాని కోసం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు వీరికి సుమారు 70 మందికి నియామక పత్రాలు అందించేదాని కోసం కూడా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్తో పాటు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి జరుగుతున్న ఈ కార్యక్రమం పట్ల కూడా ఇక్కడికి వచ్చినటువంటి యువత, ముఖ్యంగా ఉద్యోగాల కోసం నియామక పత్రాలు తీసుకునేందుకు వచ్చిన యువత అయితే వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చేవూరు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, చేవూరు, నెల్లూరు జిల్లా.